హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని వెల్వెట్ బీన్స్ హార్వెస్ట్ అండ్ దాని ఒక రెసిపీ చూపించబోతున్నాను. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఆర్గానిక్ వెల్వెట్ బీన్స్ ఇదే ఫస్ట్ టైం వేసాను నేను మా గార్డెన్లోని. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వెల్వెట్ బీన్స్ అంటారు ఇట్లా. ఇదే ఫస్ట్ వేసాను, ఇదే ఫస్ట్ హార్వెస్ట్. ఇంకా వస్తుంది, పోతుంది. బాగుంది కదా, సూపర్. చూస్తున్నారు కదా, ఇది వెల్వెట్ టెక్స్చర్ లాగా ఉంది. అట్లా అవుటర్ లేయర్, అందుకే బహుశా వెల్వెట్ బీన్స్ అని పేరు ఉంది. చాలా బాగున్నాయి. ఇప్పుడు రెసిపీకి వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్, టమాటా అండ్ జింజర్ గార్లిక్ అండ్ కొన్ని మసాలా, దాల్చిన చెక్క అవన్నీ. ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, ఆ మసాలా తీసుకున్నాను కదా, అవి ఐటమ్స్. అండ్ జింజర్ గార్లిక్ కొద్దిగా వేసాను. కొద్దిగా లైట్ బ్రౌన్ అయ్యేసరికి ఆనియన్స్, ఇవి కూడా కొద్దిగా లైట్ బ్రౌన్గా వచ్చి ఫ్రై చేసిన తర్వాత టమాటోస్ వేసాను. కొద్దిగా వాటర్ వేసాను, కొద్దిగా టమాటోస్ బాయిల్ అవ్వడానికి. ఇప్పుడు ఈ వెల్వెట్ బీన్స్ ఉడకబెట్టాను కదా, పొటాటోస్ కూడా ఉడకబెట్టాను. ఇది పైన పీల్ తీసేస్తున్నాను. ఇది యాక్చువల్గా మామూలుగా బీన్స్ కర్రీలకు కూడా చేసుకోవచ్చు. ఇవేమి తీయకుండా డైరెక్ట్గా కట్ చేసి మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటాం కదా, అలా చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ వెరైటీగా చూపిస్తున్నాను. సో సీడ్స్ తీసేసాను. అలాగే సీడ్స్ పక్కన ఉన్న లేయర్ కూడా తీసేసి ఆ మధ్యలోని అవుటర్కి దాని మధ్యలో ఉన్న ఆ పల్ప్ ఉంది కదా, ఆ పల్ప్ని తీస్తున్నాను. చాలా హెల్దీ ఇది. దీని ఒక బెనిఫిట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. టమాటా చిక్కుడుకాయ కర్రీ ఎలా చేస్తామో అలా కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే నేను పొటాటోస్ని ఇది బాయిల్ చేసి ఇలా చేస్తున్నాను. సో ఇలాగ మొత్తం అన్నీ కూడా బీన్స్ తీసేసాను. ఇప్పుడు దాంట్లో వేస్తున్నాను అనమాట. ఆనియన్ అండ్ టమాటా ఫ్రై చేశాను కదా, దాంట్లో వేసి పొటాటోస్, బీన్స్ కూడా వేసాను. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, చిల్లీ పౌడర్, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసాను. సాల్ట్ సరిపోయా, అంతే. ఇప్పుడు ఇది మనకి డ్రైగా కావాలంటే ఇలాగే డ్రైగా ఉంచుకోవచ్చు. లేదు అంటే చపాతీస్ కొద్దిగా గట్టిగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీగా ఉంచుకోవచ్చు. నేనైతే డ్రైగా ఉంచి వదిలేసాను. సో ఇది రైస్లోకి అలాగే రోటీలకి చాలా బాగుంటుంది కర్రీ. అండ్ చాలా హెల్దీ, ఎందుకంటే అన్నీ కూడా గార్డెన్వి తీసుకున్నాను. ఇక్కడ వెల్వెట్ బీన్స్, టమాటోస్, ఈవెన్ ఆనియన్స్ కూడా వేసాను నేను గార్డెన్లో. సో ఇదండి రెసిపీ. హోప్ యూ ఎంజాయ్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.